ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆహాహాహాహా, ఈ సీన్ చూస్తుంటే రవీంద్ర భారతిలో అభిమానాలు అనుబంధాలు నాటకం చూస్తున్నట్లుగా ఉంది. జీవితమే ఒక పెద్ద నాటకం బాబాయ్. కరెక్టే. మహాలక్ష్మి అత్తయ్య తిరిగి రావాలని విద్యా అత్తమ్మ ఉపవాసం ఉంటుంది. జనార్దన్ మావయ్య కూడా ఉంటున్నారు. మరి ప్రాణాలతో తిరిగొచ్చిన మహాలక్ష్మి అత్తయ్య మాత్రం ఏం తింటుంది? ఈ ఉపవాసం సీన్ కి కారణం అత్తయ్యే కదా. అవునవునవును, మహాలక్ష్మి కోసం వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు మహాలక్ష్మి కూడా ఉపవాసం ఉండాలి. పిన్ని కోసం నేను కూడా ఉపవాసం ఉంటాను. అయ్యో వద్దు మామా. వాళ్ళంటే జనార్దన్ మావయ్య భార్యలు కాబట్టి ఉపవాసం ఉంటారు. మనం అక్కర్లేదు. కూర్చో మామా. ఇంతకీ మేం తినొచ్చా లేదా మేం కూడా ఫాస్టింగ్ ఉండాలా? మహాలక్ష్మి లేనప్పుడు బావను కూడా పిలవకుండా శుభ్రంగా తిన్నారుగా, ఇప్పుడు తినండి. సరే, మీరంతా భోంచేయండి, నేను పైకి వెళ్తాను. ఉపవాసం ఉన్నవాళ్లు పాలు తాగొచ్చు. తీసుకొచ్చేనా అండి? తీసుకురా విద్య. పళ్ళు కూడా తినొచ్చు విద్యా అత్తమ్మా. పాలతో పాటు అవి కూడా తీసుకువెళ్ళండి. ఏంటత్తా, కడుపులో కాలుతుందా? ఆకలితోనా, కోపంతోనా, లేక రెండునా? ఏంటి ఈ నాటకం? ఆ సుమతి నా కోసం ఉపవాసం ఉండటమేంటి? అంతా ఒత్తిదే. వంటలతో మావయ్యని పడగొట్టాలి అని మీరు వంకర ప్లాన్ వేశారు కదా, దాన్ని నేను రివర్స్ చేశాను. ఎందుకు మా మధ్యలోకి వస్తున్నావు? మీరు నాకు రామ్మామకు మధ్యలో రాలేదా? అంతకు ముందు సుమతి అత్తమ్మ జనార్దన్ మావయ్య మధ్యలోకి వెళ్ళలేదా? నేను అంతే. మావయ్యతో తాళి కట్టించుకున్నారు కాబట్టి మంచితనంతో ఆయనకు దగ్గర అవ్వాలి అనుకుంటే అవ్వండి. అందుకు నేను సహకరిస్తాను. అంతేకాని అడ్డదారిలో ప్రయత్నిస్తే ఇలాగే అడ్డం పడతాను. సీత, అక్కడేం చేస్తున్నావు? పిన్ని చేసిన వంటలు అదిరిపోయాయి. వచ్చి తిను. వస్తున్నాను మామా. మీరు చేసిన వంటలు మీరు తినే ప్రాప్తం లేకుండా చేశాను. ఇంకోసారి ఇలాంటి చెత్త ప్లాన్లు వేశారంటే మీకు మొత్తానికి ఈ ఇంట్లో అన్నం లేకుండా చేస్తాను. అర్థమైందనుకుంటాను అత్తా.
ఒసే సీత, నీ టైం దగ్గర పడుతోంది. అందుకే చావు తెలివితేటలతో రెచ్చిపోతున్నా. నాకు ఈ ఇంట్లో ఫుడ్ కట్ చేసావు కదా, నిన్ను ఈ ఇంట్లోంచి తరిమియకపోతే నేను మహాలక్ష్మిని కాదు. తలస్నానం చేశావా సీత? అవునత్తమ్మా. రామెక్కడా? ఆయన ఆఫీస్కి రెడీ అవుతున్నారు. ఓ, అదిగో వస్తున్నారు. మీ ఇద్దరు నాతో రండి. ఉమ్. ఏంటత్తమ్మ ఇదంతా? మీరెందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు? చెప్తాను బాబు. నేనంటే సీతకి ఇష్టమని నీకు తెలుసు. అలాగే నా మీద నీ కోపం ఉందని నాకు తెలుసు. అదేం లేదు. నాకు మా పిన్ అంటే గౌరవం. తన మాటని గౌరవిస్తాను. తప్పకుండా గౌరవించాల్సిందే బాబు. తను నిన్ను ప్రీతిని పెంచింది. ఇప్పుడు మీరు మాకేం చెప్పాలనుకుంటున్నారత్తమ్మా? మీ ఇద్దరూ కలకాలం కలిసుండాలని నేను కోరుకుంటున్నాను. నేను మీ మంచి కోరేదాన్నని మీరు అర్థం చేసుకుంటే చాలు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ఏం లేదు బాబు. నిన్న మనం గుడికి వెళ్ళినప్పుడు పంతులు గారు మొన్నట్లా ఒక పూజ గురించి చెప్పారు. మీరు కలకాలం అన్యోన్యంగా కలిసుండాలంటే సీత వచ్చే పౌర్ణమి వరకు రోజు క్రమం తప్పకుండా ఈ దీపం వెలిగించాలి. పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రి మీ ఇద్దరూ గుళ్ళో నిద్ర చేయాలని పంతులు గారు చెప్పారు. మొన్న మేమిద్దరం అఖండ దీపం వెలిగించాం కదత్తమ్మా. మా 2 దీపాలు తెల్లారే వరకు వెలిగాయి కదా, మళ్ళీ ఈ దీపం ఎందుకు? ఆ రోజు నువ్వు వెలిగించిన దీపం ఆరిపోయినందుకే ఈ దీపం వెలిగించాలి సీత. అప్పుడే ఆ దోషం పోతుంది. ఈ దీపం కూడా మీ ఇద్దరూ కలిసుండడం కోసమే సీత. మీ మంచి కోరి చెప్తున్నాను. ఆవిడ మన మంచికే అని అంతగా చెప్తున్నారు కదా సీత. దీపం వెలిగించు, పోయేదేముంది? సరే మామా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.